మొదటి బిడ్డను కోల్పోయిన విషాద సమయంలో రాజు దావీదు తన భార్య బత్షెబాను ఆదరించాడు. ఆమె కన్నీళ్లలో తానేనూ బాధపడుతున్నాడు, కాని ఆ విషాదానికి మధ్యలో ఒక కొత్త ఆశ పుట్టింది. కొన్ని రోజుల తర్వాత బత్షెబా మళ్లీ గర్భవతిగా మారింది. ఆ ఆశ మెదిలిన క్షణం నుంచి దైవికమైన శాంతి వారి జీవితాల్లో ప్రవేశించింది. ఆమె కుమారుణ్ణి ప్రసవించింది. ఆ బిడ్డకు వారు సొలొమోను అనే పేరు పెట్టారు. దీని అర్థం శాంతి. అది ఒక గుర్తు, దేవుడు వారి గతాన్ని క్షమించి వారి జీవితాల్లో కొత్త ఆరంభం ఇచ్చారని. అయితే ఈ బిడ్డ సాధారణంగా పుట్టలేదు. అతడిపై దేవుని ప్రీతియుండింది. దేవుడు ప్రవక్త నాతాను ద్వారా ఒక సందేశాన్ని పంపించారు. నాతాను రాజమందిరానికి వచ్చి ఆ చిన్నారిని చూసి దేవుని పేరున అతనికి మరొక ప్రత్యేకమైన పేరు పెట్టాడు. యెదిద్యా అంటే యెహోవా ప్రేమించినవాడు. ఇది ఒక దైవిక గుర్తింపు, దేవుడు అతనిని ప్రత్యేకంగా ప్రేమిస్తున్నారని, అతడి జీవితానికి మహత్తరమైన ఉద్దేశముంచారు అని. సొలొమోను రాజమహాలో పెరుగుతూ దేవుని జ్ఞానం ఆశీర్వాదాలు తనపై వర్షంలా కురుస్తుండేవి. కాలక్రమంలో అతడు ఇశ్రాయేలు దేశానికి గొప్ప రాజుగా ఎదిగాడు. జ్ఞానంలో ప్రసిద్ధుడై, ధనంలో అపారుడై, దేవునికి మందిరాన్ని నిర్మించేందుకు ఏర్పడినవాడే.